తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. माझ्या मम्मीला न्याय पाहिजे. त्या माणसाला तसंच माझ्या मम्मीला खूप दुखतंय. माझी मम्मी मला दिसते. माझ्या मम्मीला खूप दुखतंय. माझी मम्मी रडते. काय करू मम्मी. ముంబైలో అతి వేగంతో BMW కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన కేసులో శివసేన నేత రాజేష్ షా కుమారుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు పోలీసులు. దాదాపు 72 గంటల తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడైన మిహిర్ షాను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో జెట్ స్పీడ్తో కారు నడిపి రోడ్డుపై వెళ్తున్న స్కూటర్ పైకి దూసుకెళ్లాడు మిహిర్. వర్లీ దగ్గర జరిగిన ఈ ఘటనలో 42 మహిళ స్పాట్లోనే మృతి చెందగా ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత కారును అక్కడే వదిలి పరారయ్యాడు మిహిర్ షా. అయితే సీఎం షిండే ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి 11 బృందాలతో మిహిర్ కోసం గాలించారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశముందన్న అనుమానంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎట్టకేలకు 72 గంటల తర్వాత అతన్ని అరెస్టు చేశారు. శివసేనలో కీలక నేత అయిన రాజేష్ షా కుమారుడు ఈ మిహిర్ షా. ప్రమాదానికి కారణమైన కారు మిహిర్ షా పేరుతో రిజిస్టర్ అయింది. 24 ఏళ్ల మిహిర్ షా మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు మృతురాలి భర్త, కూతురు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. I can't stay without her. Will you give my mama back? Will you give my? I want my mama back. मेरी मम्मी भारत भाई से मेरी औरत कभी वापिस आएगी क्या बताओ? ये न्याय कौन सी व्यवस्था? ये न्याय व्यवस्था है? पट्टी लगा के न्याय देते ये व्यवस्था. सामने हुआ उसको भी ये करते ये लोग. मेरे आँख के सामने हुआ है तो मेरे को अलग अलग प्रश्न बोल के क्या क्या करवाते हैं मेरे से. आप लोग झूठे हैं क्या? वो गाड़ी का एक्सीडेंट हुआ वो झूठा है क्या? बताओ ना. ఇక మిహిర్ ప్రమాదం జరిగిన రోజు రాత్రి జుహ్వాలోని ఓ బార్లో మద్యం సేవించినట్టు తెలుస్తోంది. ఇంటికి వెళ్తున్న సమయంలో డ్రైవర్ను పక్కన పెట్టి తాను డ్రైవింగ్ చేస్తుండగా కారు స్కూటర్ను ఢీకొట్టింది. ఆ ఘటనలో స్కూటర్పై వెళ్తున్న కోలివాడ ప్రాంతానికి చెందిన కావేరి నక్వా మృతి చెందింది. ఆమె భర్త ప్రదీప్ నక్తాకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఈ కేసులో మిహిర్ షా తండ్రి రాజేష్ షా, అతని డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.